సహజంగా ముఖ్యమంత్రి నేతృత్వంలో కేబినెట్ సమావేశాలు ప్రతి నెల జరుగుతూ ఉంటాయి. కేబినెట్ సమావేశం జరిగినటువంటి ప్రతి సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏం ఎదురు చూస్తుంటారంటే, పేదవాడి తాలూకా జీవన విధానాన్ని మార్చేటువంటి దానికి ఈ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది, ఎన్నికల ముందు ప్రభుత్వం లేదా రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఇచ్చినటువంటి హామీల అమలు కోసం ఏదన్నా నిర్ణయం తీసుకుంటుందా, లేదా వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితుల్ని లేదా పేదవాడి తాలూకా జీవన విధానాన్ని మార్చేటువంటి దానికి, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం, రాష్ట్రం కోసం, సంపద సృష్టి కోసం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా అని చెప్పి ఎదురు చూస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఏ కేబినెట్ సమావేశం అయినా ఒక 30-40 అంశాలు అందులో ఉంటే, అందులో దాదాపు 30-35 అంశాలు వారికి కావాల్సినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి భూ కేటాయింపుల కోసమే కేబినెట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. సహజంగా ఒక కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులు సహజంగా ఆరోగ్యం బాగాలేకో లేకపోతే ఇంకోటో ఒకరో ఇద్దరో ఎప్పుడన్నా రాలేకపోవచ్చు. కానీ మొదటిసారి చూస్తున్నా, నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో 5 మంత్రులు లేరు. ఉన్నటువంటి 24 ముఖ్యమంత్రి గారితో కలిపి ఉన్నటువంటి 24 మందిలో 5 లేరు. అంటే కేబినెట్ సమావేశాల మీద వారికి ఏ రకమైనటువంటి ఉద్దేశం ఉందో, ఈ రాష్ట్రం మీద ఎంత బాధ్యత ఉందో, లేదా ఈ కేబినెట్ సమావేశాలకు ఉండేటువంటి ప్రాధాన్యత ఏంటో నిన్న కేబినెట్ సమావేశంలో చూసాం. నిన్న దాదాపు 35-36 అంశాలతో నిన్న కేబినెట్ జరిగితే దాదాపు 25 పైచిలుకు అంశాలు భూ కేటాయింపుల కోసం. మరి ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా బినామీలకి కట్టబెట్టాలనేటువంటి ఒక పందేరం గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. వారు అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి ఒక ప్రత్యేకతను తీసుకొని వచ్చి, దేశవ్యాప్తంగా విశాఖపట్నం దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నగరాల్లో ఒక నగరం, రేపు రాష్ట్రానికి భవిష్యత్తు విశాఖపట్నం నగరమే అనేటువంటి ఒక ఆ ఫేస్ని ఎప్పుడైతే విశాఖపట్నానికి క్రియేట్ చేశారో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి దీని మీద కళ్ళు పడ్డాయి. ఒక పక్క అమరావతిలో రియల్ ఎస్టేటు, ఇక్కడ విశాఖపట్నంలో భూముల దోపిడీ. నేను అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చా, బహుశా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నిర్ణయాల్లో అమరావతి అనేటువంటిది ఒక బిగ్గెస్ట్ స్కామ్ భారతదేశ చరిత్రలో. అదే రకంగా విశాఖపట్నంలో గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా 26-27 మాసాలుగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి భూముల కేటాయింపు అనేటువంటిది ఇది ఒక బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్. విశాఖపట్నం అనేటువంటిది, విశాఖపట్నంలో భూ కేటాయింపులు ఒక బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్. ఇది ఈరోజు కాదు, గడిచినటువంటిది ఒక 8 నెలల నుంచి, 1 సంవత్సరం నుంచి చెప్తా ఉన్నాం. గీతం భూముల దగ్గర నుంచి, వర్షా లాంటి ఊరు పేరు లేనటువంటి కంపెనీలకు భూముల కేటాయింపు దగ్గర నుంచి, సత్వా లాంటి రియల్ ఎస్టేట్ కంపెనీల దగ్గర నుంచి, కపిల్ లాంటి గ్రూపులకి ఇచ్చినటువంటి భూముల కేటాయింపుల దగ్గర నుంచి, తనకు కావాల్సినటువంటి బినామీలకి ఇచ్చినటువంటి
99 పైసలకి భూములు కేటాయింపు చేసినటువంటి కంపెనీల దగ్గర నుంచి మీరు ఆ లిస్టులన్నీ తీస్తే నాకు తెలిసి విశాఖపట్నంలో గడిచినటువంటి 2 సంవత్సరాల్లో భూ కేటాయింపుల ద్వారా దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్స్ ఇన్ ఇండియా అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. నిన్న క్యాబినెట్లో ప్రభుత్వం భూమి 22A ఉన్నటువంటి భూమి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి బదలాయింపుకి ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని భూమి విలువ దాదాపు 1,100 నుంచి 1,200 కోట్ల రూపాయలు. దాన్ని బదలాయింపు కోసం దాదాపు అఫీషియల్ సబ్ రిజిస్టర్ వాల్యూ దాదాపు 190 కోట్ల రూపాయలు. అది కేవలం బుక్స్ మీద చూపించి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి టూరిజం డిపార్ట్మెంట్కి దాన్ని బదలాయిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ముందు మొదటి ప్రక్రియ నడిచింది. ఇప్పుడు ఆ భూములు ఎవరికి కేటాయించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఎవరికి కేటాయిస్తారు? చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల్లో సాయం చేసినటువంటి వారికి, లేదా చంద్రబాబు నాయుడు గారి తాలూకా బినామీలకి, లేదా చంద్రబాబు నాయుడు గారికి కావాల్సినటువంటి వ్యక్తులకి. రేపు ఆ 9 ఎకరాల భూమి 9 ఎకరాల మధురవాడలో 9.39 సెంట్లు, 9 ఎకరాలు 39 సెంట్లు, దాదాపు 1,500 నుంచి 2,000 కోట్ల రూపాయలు. మధురవాడ అంటే ఎకరం 100 కోట్ల రూపాయలు, మినిమం 100-150 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని అఫీషియల్ ల్యాండ్ కాస్టే 1,100 కోట్ల రూపాయలు చూపిస్తూ ఉన్నారు. ముందు రెవెన్యూ డిపార్ట్మెంట్ టూరిజంకి, టూరిజం తర్వాత ఏదో హోటల్ పేరు చెప్పో లేదా కన్వెన్షన్ సెంటర్ పేరు చెప్పో వారికి కావాల్సినటువంటి వ్యక్తులకి బదలాయించేటువంటి కార్యక్రమం. తీరా ఈ కేటాయింపుల ద్వారా 2024 జూన్లో వారు ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వచ్చారో, ప్రభుత్వంలోకి వచ్చినటువంటి నాటి నుండి ఇప్పటికి దాదాపు 26 మాసాలు, అంటే దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తవుతా ఉంది, దగ్గరికి వస్తూ ఉంది. వీరు కేటాయించినటువంటి భూముల ద్వారా దాదాపు 1,00,000 మందికి ఉపాధి కలుగుతుంది అనేటువంటిది వారు అఫీషియల్గా విడుదల చేసినటువంటి ఎప్పటికప్పుడు SIVB మీటింగుల ద్వారానో లేదా వారి గజెట్ పత్రికల్లో ఇచ్చేటువంటి ప్రకటనల ద్వారానో ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్స్. ఇన్ని వేల కోట్ల రూపాయల భూముల్ని కారు చౌకగా 99 పైసలకి, రూపాయికి, అవసరమైతే ముఖ్యమంత్రి కొడుకు అంటాడు మొత్తం రూపాయికి 99 పైసలకి ఇస్తే నీకేం ప్రాబ్లం అని అడుగుతున్నాడు విశాఖపట్నంలో పత్రికా విలేకరులు. అంటే మీ తాత సంపాదించినటువంటి ఆస్తి విశాఖపట్నం భూములు ఏమన్నా? మీ తాత సంపద ఈ రాష్ట్రం అని చెప్పి అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి కొడుకుని. ఈ 2.5 సంవత్సరాల్లో 30-40 వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని కారు చౌకగా కట్టబెట్టినటువంటి మీ ప్రభుత్వం ఎంతమందికి ఉపాధి కలిగించింది చెప్పండి? ఏమైనా వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా? ప్రభుత్వాన్ని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. ఇదిగో 2.5 సంవత్సరాల్లో ఇన్ని వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని అంతా కలిపి 100కో 200 రూపాయలకో ఇచ్చేసాం, తద్వారా 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పాం. 2.5 సంవత్సరాలు పూర్తయిపోతా ఉంది, ఒకడు కూడా ఉద్యోగం ఇవ్వలేదు. ఇది ఈ ప్రాంతంలో ప్రజలు మాట్లాడుకున్నటువంటి మాట. భూములేమో ఉచితంగా ఇవ్వడం, వాళ్ళు ఉద్యోగాలు కల్పించకపోవడం, భూములేమో మీ బినామీల చేతిలో ఉండిపోవడం. తీరా విశాఖపట్నానికి మిగిలింది ఏంటంటే బూడిద మిగులుతుంది. ఈ బూడిద పార్టీ ఏం మిగిల్చింది విశాఖపట్నానికంటే? చివరికి బూడిద మిగిల్చింది. విశాఖపట్నాన్ని దోచుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తాలూకా బినామీలు భూములు కేటాయించుకొని చివరికి వారి గుప్పెట్లో పెట్టుకొని విశాఖపట్నం సంపద అంతటిని కూడా వారి చేతిలో పెట్టుకొని అమరావతి
వారు రియల్ ఎస్టేట్ చేసుకోవడం, ఇక్కడ భూములన్నింటినీ కూడా ఇలా బ్లాక్ చేసి ఇక్కడ అభివృద్ధి చెందకుండా చూడాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి తాపత్రయంగా కనబడతా ఉంది. మేము కూడా టూరిజం డెవలప్మెంట్ కోసం ఓబరాయ్ లాంటి సంస్థకి, దేశంలో 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ ఉన్నటువంటి సంస్థ అయినటువంటి ఓబరాయ్కి 50 ఎకరాలు ఇచ్చాం. మన భీమిలి పరిసరాల్లో, అన్నవరం లాంటి ప్రాంతంలో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. 5 స్టార్ రిసార్ట్ నిర్మాణం జరుగుతూ ఉంది. నువ్వు ఒకసారి కేటాయింపులు అనేటువంటివి జరిగిన తర్వాత నిర్మాణంలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం. మీరు భూములు కేటాయించి 2 సంవత్సరాలు అవుతా ఉన్నా ఏ ఒక్కరు నిర్మాణం మొదలు పెట్టకపోతే మీరు భూములు దేనికి ఇచ్చినట్టు? కారు చౌకగా ఎందుకు వారికి ఇచ్చినట్టు? కేవలం మీ తాలూకా సంపద సృష్టి కోసం కాదా అని అడుగుతా ఉన్నా. మీరు ఎన్నికల ముందు రాష్ట్రానికి సంపద సృష్టిస్తా అని చెప్పి ప్రజలకు చెప్తే ప్రజలేమో ప్రజల కోసం, పేదవాడి కోసం, రాష్ట్రం కోసం అనుకున్నారు. తీరా ఎన్నికలైన తర్వాత అధికారం చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే సంపద సృష్టి రాష్ట్రం కోసం, పేదవాడి కోసం కాదు, చంద్రబాబు నాయుడు గారి కోసం, చంద్రబాబు నాయుడు గారి బినామీల కోసం అనేటువంటిది 2 సంవత్సరాలు పోతే ఇప్పుడు ప్రజలకు అర్థమవుతాం. విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారి కొడుకు తోడల్లుడు, స్థానిక ఎంపీ, గీతం అధినేత 55 ఎకరాలు, 1-2 కాదు, 55 ఎకరాలు 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని దోచుకునేటువంటి భూమిలో నిర్మాణాలు జరుపుతూ ఉన్నా ప్రభుత్వం పట్టించుకోదు, మాట్లాడదు, తిరిగి వారిని సమర్థించేటువంటి కార్యక్రమం చేస్తుంది. నేరుగా పార్లమెంటు సభ్యుడే చెప్తా ఉన్నాడు, దీని విలువ వైసీపీ 5,000 కోట్లు అంటుంది, అంత ఉండదు, 1,200 కోట్లే ఉంటుందని. అంటే 1,200 కోట్ల భూమి అయితే, ప్రభుత్వ భూమి అయితే దోచేసుకోవచ్చా? ప్రభుత్వ భూమి కనీసం సెంటు కూడా ముట్టుకోవడానికి వీల్లేదనేటువంటిది కనీస జ్ఞానం ఈ ప్రజాప్రతినిధులకు లేదా? పైపెచ్చు అంత విలువ ఉండదు, ఇంతే ఉంటుంది కాబట్టి నా చేతిలో ఉంది, నేను దోచేసుకుంటాను. పైపెచ్చు మా పార్టీ అధ్యక్షులు, స్థానిక పార్టీ అధ్యక్షుడు కేకే రాజు గారి మీద, లేదా కొంతమంది పత్రికా అధినేతల మీద పరువు నష్టం దావా. నువ్వు చేసేది దొంగ పని, నువ్వు చేసేది దోపిడీ, నువ్వు చేసేది అవినీతి. పైపెచ్చు కేసులేమో మా పార్టీ నాయకుల మీద, పత్రికా అధినేతల మీద కేసులు పెడతావు. ఎవరు భయపడడానికి సిద్ధంగా లేరు. నువ్వు భయపడడానికి ఎవడో లేడు ఇక్కడ. మీరు చేసేటువంటి ప్రతి తప్పుని నిలదీస్తాం, ఎదిరిస్తాం. మీరు చేస్తున్నటువంటి అవినీతి మీద పోరాటం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. నిన్న మొన్న కొన్ని ప్రధానమైనటువంటి పత్రికల్లో వచ్చాయి. మన ఎండాడలో దాదాపు 5 ఎకరాల భూమి ఒక మాజీ మంత్రి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా బదలాయింపు చేశాడు. దాదాపు 600 నుంచి 700 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి అని చెప్పి కొన్ని పత్రికల్లో వచ్చినాయి. ఎందుకు ఎవరు కలెక్టర్ మాట్లాడరు? ఎందుకు జాయింట్ కలెక్టర్ రెస్పాండ్ అవ్వరు? ఎందుకంటే జిల్లాలో మాజీ మంత్రులు చాలామంది ఉన్నాం. నేను మాజీ మంత్రి ఉన్నాను, గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు, బండారు సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు, చాలామంది మాజీ మంత్రులు ఉన్నారు. అందరికీ అనుమానం ఎవరిది అని. ఇది నిగ్గు తేల్చాలి. ఏ పార్టీ, ఎవరు, ఏంటి అనేటువంటిది ప్రభుత్వం ఈ పార్టీకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందులో ఉన్నటువంటి వారు ఎవరు, ఆ బినామీలు ఎవరు, ఆ బినామీలు వెనక ఉన్నటువంటి ఆ మాజీ మంత్రి ఎవరు అనేటువంటిది విశాఖపట్నం ప్రజలు అడుగుతూ ఉన్నారు. అంత పెద్ద ఇష్యూ జరిగితే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎందుకు మాట్లాడరు? ఎందుకు దాని మీద రిజాయిండర్ ఇచ్చి దాని మీద మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తాం? ఒక మాజీ మంత్రి మీద ఆరోపణలు వచ్చినప్పుడు దాని తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరున్నారు, ఎవరి పాత్ర ఏంటి, అందులో ఆ ఇన్వాల్వ్ అయినటువంటి రెవెన్యూ ఆఫీసర్స్ ఎవరు,
దాని మీద మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అనేటువంటిది ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మీద ప్రభుత్వం మీద ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడడం అడుగుతా ఉన్నా. ఎందుకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే విశాఖపట్నంలో భూములకు సంబంధించినటువంటి ఇష్యూస్ బయటపడతా ఉన్నాయి? ఎందుకు గతంలో 2014-19 మధ్యలో కూడా విశాఖపట్నంలో రెవెన్యూ రికార్డ్ ట్యాంపరింగ్ కానీ లేదా ఈ రకంగా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూములుగా బదలాయింపు చేసుకునేటువంటి కార్యక్రమం కానీ ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ని ఏం జరిగింది, ట్యాంపరింగ్ ఇష్యూస్ ఏంటి అని అంటే హుదూద్ తుఫాన్ వచ్చింది, అందులో ఫైల్స్ అన్ని కొట్టుకుపోయాయి అని చెప్పి సమాధానాలు చెప్పినటువంటి పరిస్థితులు గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చూసాం. రేపొద్దున కూడా విశాఖపట్నంలో ఈ రకంగా జరుగుతున్నటువంటి ల్యాండ్ స్కామ్స్ మీద ప్రశ్న వేస్తే ఏ ఎలకలు కొరికేసాయనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఫైల్ అన్ని ఎత్తుకుపోయారని చెప్పి సమాధానం చెప్తే దానికి బాధ్యత ఎవరు? సో భీమిలికి సంబంధించి గీతం ల్యాండ్ స్కామ్ కానీ లేదా ఈ ఎండాడికి సంబంధించినటువంటి ఎవరు మాజీ మంత్రి 600 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా బదలాయించాడు అనేటువంటి ఆరోపణ కానీ, బినామీ కంపెనీల పేరిట రూపాయికి అర్ధ రూపాయికి భూములు, వేల కోట్ల రూపాయల భూములు కేటాయింపులకు సంబంధించినటువంటి విషయాలు కానీ జరుగుతూ ఉంటే స్పందించాల్సినటువంటి ప్రభుత్వం కంచె చేను మేసేటువంటి విధంగా భూములు దోచుకునేటువంటి కార్యక్రమంలో వారి నిమగ్నమై ఉంటే ఇంక వారికి ఏం కనబడుతుంది? కేబినెట్ సమావేశాలు కేవలం వారి బినామీలకి భూముల కేటాయింపుల కోసం కేబినెట్ సమావేశాలు పెట్టుకుంటూ ఉంటే మీరు మాటిచ్చినటువంటి ఆ నెలకి 1500 రూపాయలు ఇస్తాను మహిళలకు ఇస్తానన్నటువంటి ఆ పథకం పరిస్థితి ఏంటి? నిరుద్యోగులకి 3000 రూపాయలు నెలకి ఇస్తానన్నటువంటి ఆ స్కీమ్ పరిస్థితి ఏంటి? 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నటువంటి ఆ కొత్త ఆ పెన్షన్దారుల పరిస్థితి ఏంటి? లేదా గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వకుండా 60 ఏళ్ళు నిన్నటువంటి ప్రతి వ్యక్తి ఈరోజు కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి పరిస్థితి ఏంటి? దాని మీద నిర్ణయాలు తీసుకోవడం మానేసి కేబినెట్ సమావేశాలేమో భూముల కేటాయింపుల కోసం దాని మీద చర్చ చేస్తారు. చివరికి వీటన్నిటిని కూడా కప్పిపుచ్చుకోవడానికి సోషల్ మీడియా. నిన్న కేబినెట్లో దేని గురించి చర్చ జరిగిందనంటే ప్రజా సమస్యలు లేవు, ప్రభుత్వ పథకాలు లేవు, వారి పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద నిర్ణయాలు లేవు. ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులు దేని మీద కూర్చొని మాట్లాడుకున్నారంటే సోషల్ మీడియాని ఎలా అరికట్టాలి, ఎలా చట్టాలు తీసుకురావాలి, టాస్క్ ఫోర్సు దీని మీద ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు, తగినటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పి దాని మీద డీజీపీ గారు ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడం, మీరు కూర్చొని మాట్లాడుకోవడం, ఎవరైనా గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారి మీద కేసులు పెట్టండి అని చెప్పడం. చంద్రబాబు నాయుడు గారి తాలూకా మోడస్ ఆపరండి మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఆయన 95లో ముఖ్యమంత్రిగా కావడానికి దగ్గర నుంచి నేటి వరకు ఈ 30 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారి మోడస్ ఆపరండి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, TV5, ఈటీవీ తప్పితే ఇందులో వచ్చినటువంటి వార్తలు మాత్రమే చూడాలి, చదవాలి, అదే నిజమని నమ్మాలి. ఇంక ఇది తప్పితే ఎవరు మాట్లాడినా, ఎవరు ప్రశ్నించినా అవన్నీ అబద్ధాలు, వాళ్ళు దేశద్రోహులు, వాళ్ళు ఏ టెర్రరిస్టులో అని చెప్పి వారి మీద ముద్ర వేసేటువంటి కార్యక్రమం గడిచినటువంటి 30 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారి ఇలాకాలో చూస్తూ ఉన్నాం. అంటే ఉదయం లేస్తే చంద్రబాబు నాయుడు గారి గెజిట్ పేపర్ ఈనాడు చదవాలి, అందులో వచ్చినటువంటి వార్తలన్నీ నిజమని నమ్మాలి, అదే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి మంచిదని చెప్పి ప్రజలు భావించాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. లేదు ఈనాడు రాకపోతే ఆంధ్రజ్యోతి చదవాలి.
టీవీల్లో కూడా అయితే ఈనాడు ఈటీవీ చూడాలి, లేదా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ చూడాలి, లేదా టీవీ5 చూడాలి. టీవీలు కూడా ఇవి తప్పితే ఏమీ చూడడానికి వీల్లేదు. న్యూస్ ఛానల్స్ ఇందులో వచ్చే వార్తలు మాత్రమే నిజమైనటువంటి వాస్తవాలు. ఇంకా మిగిలిన ఏ ఛానల్ చూపించింది కూడా, లేదా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ఏ ఛానల్ కూడా, వాళ్ళు కూడా దేశద్రోహులతో సమానం. ఈరోజు ప్రజలకు ఉన్నటువంటి అత్యంత సులువైనటువంటి మాధ్యమం, వాస్తవాలు తెలుసుకునేటువంటి మాధ్యమం సోషల్ మీడియా. ప్రింట్ మీడియా యుగం తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, ఈరోజు సోషల్ మీడియా. సోషల్ మీడియాలో వచ్చేటువంటి ప్రతి మాట ప్రభుత్వాన్ని నిందించేటువంటిది కానీ, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటిది కానీ, ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ప్రశ్నించేటువంటి ఏ మాధ్యమం, ఈ సోషల్ మీడియాలో ఎవరు ప్రశ్నించినా వాళ్ళ మీద కేసులు. ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడానికి వీల్లేదు. వారు ఏం చేసినా తప్పు, ప్రశ్నించేటువంటి ప్రతి ఒక్కరిది తప్పు. చంద్రబాబు నాయుడు గారు చేసేది ప్రతిదీ మంచిదే అనేటువంటిది ప్రజలు భావించాలి తప్ప, ఈరోజు వారు పత్రికల్లో ఏదో ఏదన్నా టాస్క్ ఫోర్స్ ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా మీద పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తే అది మొట్టమొదటి ఎవరికి వర్తిస్తుంది అంటే, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నడుపుతున్నటువంటి సోషల్ మీడియా ఛానల్స్కి, తెలుగుదేశం పార్టీ నడుపుతున్నటువంటి సోషల్ మీడియా ఆ విభాగానికి అది వర్తిస్తుంది తప్ప మరొక రాజకీయ పార్టీకి వర్తించదు, ఒక సామాన్యుడికి వర్తించదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉంది. ఏ రోజన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా సింపథైజర్స్ కానీ తెలుగుదేశం పార్టీలో ఎవరైనా రాజకీయంగా మాట్లాడినటువంటి వారిని ప్రశ్నించేటువంటి కార్యక్రమం చేసింది తప్ప, తెలుగుదేశం పార్టీనో లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి ఇంట్లో మహిళలను ఏ రోజు కూడా వారి జోలికి పోయినటువంటి సందర్భాలు లేవు. సంబంధించి తన పట్టాను అందుకున్నటువంటి ఆ సంతోషంలో మీడియా ముందు వచ్చి 4 మాటలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే, ఆ అమ్మాయి తన ప్రాణం తీసుకున్నంత వరకు వదలలేదు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా. ఒక ఆడ కూతురని కూడా చూడకుండా ఇళ్ల పట్టా వచ్చిందనేటువంటి ఆనందంతో ఎగిరి గంతులేస్తే, చివరికి ఆ అమ్మాయి ప్రాణం తీసుకున్నంత వరకు, సూసైడ్ చేసుకున్నంత వరకు ఆ అమ్మాయి మనసుని క్షోభపెట్టి చివరికి ప్రాణం తీసుకునేంత వరకు స్థాయికి దిగజార్చినటువంటి సోషల్ మీడియా చంద్రబాబు నాయుడు వెనకాతలు ఉంది. మీరు సోషల్ మీడియా గురించి, సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ గురించి మాట్లాడతారా? చివరికి సుగాలి ప్రీతి తల్లి, మీ ప్రభుత్వం వస్తే నాకు న్యాయం జరుగుతుందని చెప్పి మీ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నాకు మాటిచ్చారు. ఆ రోజు అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఆ కుటుంబానికి అన్ని రకాలుగా భూమి ఇచ్చి, ఇళ్ళ పట్టా ఇచ్చి, కుటుంబంలో ఉద్యోగం ఇచ్చి ఆదుకుంటే, ఆ కుటుంబాన్ని, ఆ తల్లిని రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం ఆ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ రాజకీయ పార్టీలని చేస్తే, చివరికి అధికారం వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ కోసం వెళ్తే కనీసం కలవడానికి సమయం లేదు. చివరికి నేను పోరాటం చేస్తానని చెప్పి సుగాలి ప్రీతి తల్లి రోడ్డెక్కి మాట్లాడితే, చివరికి దివ్యాంగురాలైనటువంటి ఆ తల్లిని కూడా ఈరోజు మీ సోషల్ మీడియా ఏ రకంగా హింస పెడతా ఉంది, ఏ రకంగా వేదన గురి చేస్తూ ఉంది అనేటువంటిది మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా. తులసి చందు అనేటువంటి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని, రాజకీయంగా అన్ని రాజకీయ పార్టీల గురించి మాట్లాడేటువంటి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని, ఆవిడికి వేరే కులాన్ని, మతాన్ని అంటగట్టి ఈరోజు హేయంగా సోషల్ మీడియాలో మీరు చేస్తున్నటువంటి దాడులు
ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోరు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు పైపెచ్చు మా మీడియా గురించి, మా సోషల్ మీడియా గురించి మీకు మాట్లాడేటువంటి అర్హత తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అంటే మీ భూ కేటాయింపులు, మీరు చేసేటువంటి దోపిడీలు, దౌర్జన్యాలు, వ్యవస్థల్ని అన్నిటిని కూడా నిర్వీర్యం చేసి వాటిని అన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు సోషల్ మీడియా అనేటువంటి కొత్త డ్రామాను తీసుకొని వచ్చి టాస్క్ ఫోర్స్ అంటారు, ఇంకో ఫోర్స్ అంటారు. ఇవన్నీ చేస్తున్నటువంటి మీ పాపాలు ప్రజలు మర్చిపోరు. మీకు అధికారం ఇచ్చారు, 5 సంవత్సరాలు తప్పదు కాబట్టి భరిస్తూ ఉన్నారు. తప్పకుండా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి అండగా నిలబడుతుంది. ప్రశ్నించినటువంటి ప్రతి పౌరునికి, ప్రభుత్వం చేసినటువంటి ప్రతి ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాన్ని ప్రశ్నించేటువంటి ప్రతి వ్యక్తికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా రానటువంటి కాలంలో వీరు చేసేటువంటి భూ దోపిడీ మీద, లేదా వీరు చేస్తున్నటువంటి ఈ భూ కేటాయింపుల మీద, వీరు చేస్తున్నటువంటి అతిపెద్ద స్కామ్స్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది, నిలదీస్తూనే ఉంటుంది. మీరు ఎన్ని విషయాలు తీసుకొని వచ్చి దాన్ని డైవర్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేసినా సరే మా పోరాటం ఈ రకంగానే కొనసాగుతుందన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.